కడప జిల్లా రాజంపేటలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీడీపీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజంపేట పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద అంబటి రాంబాబు దిష్టిబొమ్మను టీడీపీ నాయకులు దగ్ధం చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం, మండల అధ్యక్షుడు మేడికొండ రవి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్టను దిగజార్చేలా చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. నిరసన అనంతరం రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.